ఆపరేషన్ గరుడ్తో సంచలనం సృష్టించిన హీరో శివాజీ మరోసారి తెరపైకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మరో భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కుట్రలో 3 సీనియర్ అధికారులు, ఓ మాజీ మినిస్టర్ పాత్రధారులుగా ఉన్నారని శివాజీ వెల్లడించారు. గతంలో ఐటీ దాడులు, సీబీఐ కేసులు వంటి విషయాలతో ఏపీ అధికార పక్ష నేతలను ఇరుకుని పెట్టాలని భావించిన కుట్రదారులు ఈసారి చుక్కల భూములను ఆయుధంగా మలుచుకున్నారని శివాజీ పేర్కొన్నారు. 22 ఏ లిస్ట్ని సాకుగా చూపి చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల రాష్ట్రంలో 12 లక్షల మంది పైగా రైతులు ఇబ్బంది పడతారని, ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడుతున్నామని భావించి వారందరూ టీడీపీకి దూరం అవుతారని, కుట్రదారులకు కావాల్సింది కూడా ఇదేనని శివాజీ వివరించారు. ఆ 12 లక్షల మంది రైతులని, వారి కుటుంబాలని టీడీపీకి దూరం చేయడమే కుట్రదారుల లక్ష్యమని శివాజీ వెల్లడించారు. ఆ చుక్కల భూములను రైతులకి చెందేలా చేయాలని ఓవైపు ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నా రెవెన్యూ అధికారులు ససేమిరా అంటున్నారని ఆరోపించారు. చుక్కల భూముల రిజిస్ట్రేషన్లకి ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా రైతులకు మేలు జరిగేలా చూడాలని ప్రభుత్వం చెప్తున్న సదరు అధికారులు పెడచెవిన పెట్టడం కుట్రలో భాగమేనని ఆరోపించారు శివాజీ. ఆ చుక్కల భూములను రైతులకు చెందకుండా చేస్తే రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని, దాంతో భారీ సంఖ్యలో రైతులు టీడీపీని వ్యతిరేకిస్తారని కుట్రదారులు ప్లాన్ అని చెప్పారు. 2-3 రోజుల్లో చంద్రబాబును కలిసి ఆ అధికారులు ఎవరో బయటపడతారని స్పష్టం చేశారు. ఆ చుక్కల భూముల వ్యవహారం ఏంటో తేల్చకపోతే సంక్రాంతి తర్వాత ఆమరణ దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం పైన తనదైన శైలిలో స్పందించారు. వర్మకు వెన్నుపోటుకి వెన్నుదన్నుకి డిఫరెన్స్ తెలియదని, అలాంటి వ్యక్తి తీసే సినిమాకి విశ్వసనీయత ఎలా ఉంటుందన్నారు. ఆనాడు లక్ష్మీ పార్వతికి కబంధ హస్తాల్లో చిక్కున్న టీడీపీని రక్షించేందుకే చంద్రబాబు ఎన్టీఆర్ని దించాల్సి వచ్చిందని వివరణిచ్చారు. ఆ రోజున చంద్రబాబు రిస్క్ తీసుకోపోయి ఉంటే ఈ రోజు టీడీపీ ఉండేది కాదని వివరించారు. చంద్రబాబు నిర్ణయాన్ని నాడు కేసీఆర్, ఎర్రబల్లి దయాకర్ రావు వంటి ముఖ్య నేతలు సమర్థించారని, వారు కూడా మద్దతుగా నిలబడ్డారని శివాజీ వెల్లడించారు. అంతేకాదు, వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్పై చెప్పులు విడిసింది లక్ష్మీ పార్వతి మనిషేనని, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని శివాజీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ని దించేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిందంటే అది చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలపరిచిన కారణంగానే అని విశ్లేషించారు. ఆ రోజున చంద్రబాబు తాను గెలిచి బీజేపీకి మద్దతు ఇవ్వడంతోనే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందని శివాజీ చెప్పుకొచ్చారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.